Welcome to Swastha Ayushman Chikitsalaya. This is Dr. Fatima Velugoti, Naturopathy Physician. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ డైట్ థెరపీ. అసలు ఈ డైట్ అంటే ఏంటి? అంటే డైట్ అంటే ఫుడ్, ఆహారం. మనం డైలీ ఏం తింటామో దాన్నే డైట్ అంటాము. కానీ మనకి దీనికి కరెక్ట్ మీనింగ్ తెలియక చాలా రకాలుగా యూజ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గరికి ఒక ఫ్రెండే వచ్చాడు. వచ్చి రారా రెస్టారెంట్కి వెళ్దాం అడుగుతాడు. మనం ఏం చెప్తాము? లేదురా నేను డైట్లో ఉన్నాను అని చెప్తాము. కానీ డైట్ అంటే ఏంటి? ఫుడ్డే కదా, ఆహారమే కదా. మనం డైలీ ఏం తింటామో దాన్ని డైట్ అంటాం. అంటే మనం అందరం డైట్లోనే ఉన్నాము. కానీ ఇక్కడ అతని ఉద్దేశం ఏంటి అంటే స్పెసిఫిక్ డైట్. అంటే స్పెసిఫిక్ రా డైట్ కానీ స్పెసిఫిక్ వెజిటేరియన్ డైట్లో ఉన్నాను అని అర్థం. కానీ అది క్లియర్గా చెప్పలేక సింపుల్గా డైట్ అని చెప్పేస్తూ ఉంటారు. కానీ డైట్ అంటే ఏంటి అంటే ఫుడ్, ఆహారం. మనం డైలీ ఏం తింటామో దాన్నే డైట్ అంటాము. మన మెయిన్ టాపిక్ వచ్చినట్టయితే అసలు ఫుడ్ అనేది ఎందుకు తీసుకోవాలి అంటే మనకందరికి తెలిసిందే. మనం ఏదైనా పని చేయాలన్నా ఏదైనా వర్క్ చేయాలన్నా మనకి ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఫుడ్ తింటేనే కదా మనకి ఎనర్జీ వస్తుంది. సో మనం ఈ ఫుడ్ అనేది మన ఫిజికల్ యాక్టివిటీస్కి కాకుండా మన మెంటల్ యాక్టివిటీస్ కూడా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏదైనా ఆలోచించాలి లేదా మనం ఏదైనా క్రియేటివ్గా చేయాలి, దానికి ఏంటి? మన బ్రెయిన్ యూజ్ చేయాలి. సో మనం బ్రెయిన్ యూజ్ చేయాలంటే బ్రెయిన్కి ఎనర్జీ కావాలి. ఆ బ్రెయిన్కి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? మన ఫుడ్ తింటేనే కదా వస్తుంది. సో ఇలా మన ఫుడ్ అనేది మన ఫిజికల్ యాక్టివిటీస్కే కాకుండా మన మెంటల్ యాక్టివిటీస్ కూడా ఈ ఫుడ్ అనేది అవసరం. అలాగే మనం తీసుకునే ఫుడ్ మన ఫ్యూచర్ జనరేషన్స్ని అంటే మన పుట్టబోయే పిల్లల్ని ఎఫెక్ట్ చేస్తుందంటే నమ్ముతారా? నిజమండి. మనం తీసుకునే ఫుడ్ ఏదైతే ఉంటుందో అది మన ఫ్యూచర్ జనరేషన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఎలా అంటారా? ఇప్పుడు మనకు పిల్లలు ఎలా పుడతారు? ఎగ్ ద్వారా, స్పర్మ్ ద్వారానే కదా పుట్టేది. సో ఈ ఎగ్ క్వాలిటీని, స్పర్మ్ క్వాలిటీని డిసైడ్ చేసేది మనం తీసుకునే ఫుడ్. సో మనం ఎటువంటి ఫుడ్ తీసుకుంటున్నామో దాన్ని బట్టి మన ఎగ్ క్వాలిటీ కానీ స్పర్మ్ క్వాలిటీ కానీ డిసైడ్ అయ్యి ఉంటుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా స్మోకింగ్ అలవాట్లు, డ్రింకింగ్ ఇలాంటి అన్హెల్తీ హ్యాబిట్స్ ఉన్నట్టయితే ఇవి ఏం చేస్తాయి అంటే ఈ ఎగ్లో కానీ స్పర్మ్లో కానీ మ్యూటేషన్స్ చేస్తాయి. సో ఈ మ్యూటేషన్ జరగడం వల్ల పుట్టబోయే పిల్లలు మెంటల్ రిటార్డేషన్ కానీ వికలాంగులు కానీ పుడుతూ ఉంటారు. అయితే నేను ఇన్ని రోజుల నుంచి స్మోకింగ్ అలవాటు ఉంది, ఇన్ని రోజుల నుంచి డ్రింకింగ్ అలవాటు ఉంది, నన్నే ఏం ఎఫెక్ట్ చేయలేదు, పుట్టబోయే పిల్లలు ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అని అడిగినట్టయితే ఇప్పుడు మీ పేరెంట్స్ హెల్తీ హ్యాబిట్స్ వల్ల, మీ పేరెంట్స్ ఇమ్యూనిటీ పవర్ వల్ల మీరు ఇన్ని రోజులు స్మోకింగ్ చేసినా డ్రింకింగ్ చేసినా మిమ్మల్ని ఎలాంటి ఎఫెక్ట్ చేయట్లేదు. కానీ మీరు చేసే అలవాట్లు మీ పిల్లల్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. అంతెందుకండి, మనం తాగే వాటరే మన పిల్లల్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ మధ్య చాలా ప్లేసెస్లో వాటర్లో ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల పుట్టబోయే పిల్లలు వికలాంగులుగా పుడుతున్నారు. ఇంకా స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ ఎఫెక్ట్ చేయదా చెప్పండి? ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ మధ్య మెయిల్స్లో, మగవాళ్ళలో 70% ఈ స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు ఉన్నారు. జనరల్గానే ఈ జనరేషన్స్లో ఎన్రోల్మెంట్ కండిషన్స్ బట్టి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళని బట్టి ఈజీగా స్మోకింగ్ అలవాటు అవుతున్నారు. అది మన జీన్స్లో ఉంటే, మన పేరెంట్స్కి అలవాటు ఉంటే అది ఇంకా ఈజీగా ఎఫెక్ట్ చేస్తుంది పిల్లల్ని. సో మనం తినే ఫుడ్ కానీ మన అలవాట్లు కానీ అన్నీ మన ఫ్యూచర్ జనరేషన్ మీద ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. సో ఇలా మనం తీసుకునే ఫుడ్ అనేది మన ఫిజికల్ యాక్టివిటీస్, మన మెంటల్ యాక్టివిటీస్కే కాకుండా మన ఫ్యూచర్ జనరేషన్స్ ఎలా ఉండాలి అనేది కూడా డిసైడ్ చేస్తూ ఉంటాయి. అలాగే మనం తీసుకునే ఫుడ్ అనేది మన ఇమ్యూనిటీ పవర్ కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది. జనరల్గా మనకి ఇమ్యూనిటీ అనేది 2 టైప్స్ ఉంటుంది. ఇన్నేట్ ఇమ్యూనిటీ, అలాగే అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటాము. ఈ ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటే ఏంటంటే మనం పుట్టగానే మన మదర్ నుంచి మనకి ఇమ్యూనిటీ అనేది వస్తూ ఉంటుంది. అదే అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటంటే మన ఎన్విరాన్మెంట్ కానీ, మన ఫుడ్ని బట్టి కానీ, మన క్లైమేట్ బట్టి కానీ ఈ ఇమ్యూనిటీ అనేది మనకు వస్తుంది. మన లైఫ్లో ఏదైతే ఇమ్యూనిటీని అక్వైర్ చేసుకుంటామో దాన్ని అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటాము. సో మనం తీసుకునే ఫుడ్ అనేది మన ఇమ్యూనిటీని, అలాగే మనం ఎంత స్ట్రాంగ్గా ఉండాలి అనేది డిసైడ్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ గారు, అలాగే ఒకప్పుడు స్మోకింగ్ అలవాటు, డ్రింకింగ్ అలవాటు, అలాగే డ్రగ్స్ అలవాటు కూడా ఉంటుంది. సో అతను ఒకసారి యూఎస్కి రీహాబిలిటేషన్ కోసం వెళ్తారు. అక్కడ డాక్టర్స్ ఒక ఫామ్ ఇస్తారు. దాంట్లో ఏముంటుంది అంటే స్మోకింగ్ అలవాటు ఉందా, డ్రింకింగ్ అలవాటు ఉందా, డ్రగ్స్ అలవాటు ఉందా, ఇన్ కేస్ డ్రగ్స్ అలవాటు ఉంటే ఏ టైప్ ఆఫ్ డ్రగ్ అలవాటు ఉంది అనేది అన్నీ ఉంటాయి. సో మనం ఏం చేయాలి అంటే అక్కడ ఏ అలవాటు ఉంటే అక్కడ టిక్ చేస్తూ ఉంటారు. సో సంజయ్ దత్ గారు ఏం చేస్తారంటే ఆ ఫామ్ని ఫిల్అప్ చేస్తారు. దాంట్లో ప్రతి ఒక్కటి టిక్ చేస్తారు. అది చూసిన డాక్టర్స్ షాక్ అవుతారు. ఇన్ని అలవాట్లు ఉన్నా, అది కూడా మంత్స్ కాదు ఇయర్స్ నుంచి ఇన్ని
ఇన్ని అలవాట్లు ఉన్నా ఎలా ఇంత ఫిట్ గా ఉండగలిగారు అని షాక్ అవుతారు. దానికి రీజన్ ఏంటంటే తను తీసుకునే ఫుడ్ అన్నమాట. సో తను తీసుకునే ఫుడ్ అనేది తనకి ఇన్ని అలవాట్లు ఉన్నా తను స్ట్రాంగ్ గా ఉండడానికి హెల్ప్ చేసింది. సో ఇమ్యూనిటీ మంచిగా ఉండాలంటే ఎటువంటి ఫుడ్స్ తీసుకోవాలి అంటే మన ఫుడ్ లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, వైటమిన్స్, మినరల్స్ అన్ని కరెక్ట్ లెవెల్లో ఉండాలి. అలాని ఎక్కువ అవ్వకూడదు, అలాగని తక్కువ అవ్వకూడదు. ఎక్కువైనా ప్రాబ్లమే, తక్కువైనా ప్రాబ్లమే. ఫర్ ఎగ్జాంపుల్ కార్బోహైడ్రేట్స్ తీసుకున్నట్టయితే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది అంటే ఎప్పుడైతే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటామో మనం ఎంత తీసుకున్నా మన బాడీకి ఎంత కావాలో అంతే యూజ్ చేసుకుంటుంది. మిగతాదంతా ఫ్యాట్స్ రూపంలో స్టోర్ చేసుకుంటుంది. ఈ ఫ్యాట్ అనేది ఇన్ కేస్ ఎడిపోస్ టిష్యూలో స్టోర్ అయినట్టయితే మనకి ఒబీస్ కండిషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అదే లివర్ లో స్టోర్ అయినట్టయితే ఫ్యాటీ లివర్, అదే బ్లడ్ వెజల్స్ లో ఫామ్ అయినట్టయితే హార్ట్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి. అదే కార్బోహైడ్రేట్స్ తక్కువ అవుతే ఏమవుతుంది అంటే మన బాడీకి కానీ మన బ్రెయిన్ కానీ గ్లూకోజ్ లెవెల్ సరిగా అందక మనకి కన్ఫ్యూజన్స్, వీక్నెస్, కళ్ళు తిరగడం ఇలాంటివి అనిపిస్తూ ఉంటాయి. అదే ప్రోటీన్స్ వచ్చినట్టయితే ప్రోటీన్స్ ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది అంటే ఇప్పుడైతే హై ప్రోటీన్ డైట్ లైక్ నాన్ వెజెస్, చికెన్, మటన్, హై ప్రోటీన్ డైట్ తీసుకుంటే మనకి ఇది ప్రోటీన్ మెటబాలిజం జరిగి ఎండ్ ప్రోడక్ట్ యూరిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువ అయిపోతుందో బాడీలో అవి క్రిస్టల్స్ గా ఫామ్ అయ్యి మన జాయింట్ స్పేస్ మన కీళ్ళ సందులోకి వెళ్ళిపోయి మనకి జాయింట్ పెయిన్స్, ఆర్థరైటిస్ కానీ గౌటీ ఆర్థరైటిస్ అనేవి వస్తూ ఉంటాయి. అదే ప్రోటీన్ తక్కువ అవుతే ఏమవుతుంది అంటే జనరల్ గా మనకి ప్రోటీన్ అనేది మన బాడీలో సెల్ గ్రోత్ కి, సెల్ రిపేర్ కి, అలాగే మన ఇమ్యూనిటీ సిస్టమ్ కి హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ ప్రోటీన్ తక్కువ అవుతే ఏమవుతుంది మనకి గ్రోత్ ఆగిపోతుంది, సెల్ రిపేర్ ఆగిపోతుంది, మసిల్ లాస్ అనేది వస్తూ ఉంటుంది. అలాగే ఫ్యాట్స్ అనేది చాలా మంది భయపడిపోతారు, అమ్మో ఫ్యాట్స్ అని. కానీ ఫ్యాట్స్ అనేది మన బాడీకి అవసరం. దాంట్లో ఎటువంటి ఫ్యాట్ తీసుకుంటున్నాము అనేది ఇంపార్టెంట్. ఫ్యాట్స్ అనేది జనరల్ గా 2 టైప్స్ ఉంటాయి, హెచ్డిఎల్, ఎల్డిఎల్. అంటే హెచ్డిఎల్ అంటే గుడ్ ఫ్యాట్స్ అన్నమాట, హై డెన్సిటీ లిపోప్రోటీన్ అంటారు. అదే ఎల్డిఎల్ అంటే లో డెన్సిటీ లిపోప్రోటీన్, ఇది బ్యాడ్ ఫ్యాట్. సో మన బాడీలో వచ్చే కార్డియాక్ ఇష్యూస్ కి వీటన్నిటికి కారణం ఈ ఎల్డిఎల్ బ్యాడ్ ఫ్యాట్స్. అదే హెచ్డిఎల్ అనేది, హెచ్డిఎల్ ఏం చేస్తుందంటే మన బాడీలో ఏదైతే ఎక్స్ట్రా ఫ్యాట్, వేస్ట్ కొలెస్ట్రాల్ ఉంటుందో దాన్ని కరిగించడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో మనం తీసుకునే ఫ్యాట్స్ లో ఎటువంటి ఫ్యాట్స్ తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. మనకి ఇమ్యూనిటీ పెరగాలంటే మంచి ఫుడ్ తీసుకోవాలని మనకు తెలుసు, కానీ ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి దాంట్లో అనేది కన్ఫ్యూజన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నెయ్యి కొంతమంది తీసుకోమని చెప్తూ ఉంటారు, కొంతమంది వద్దు బాడీకి మంచిది కాదని చెప్తారు. కొంతమంది వాటర్ మంచిగా ఎక్కువగా తీసుకోండి అని చెప్తారు. కొంతమంది దాహం వేసినప్పుడు మాత్రమే తీసుకోండి అని చెప్తారు. కొంతమంది రా ఫుడ్ తీసుకోండి అంటారు. కొంతమంది వద్దు హెల్త్కి మంచిది కాదు అని చెప్తూ ఉంటారు. సో ఇలా డిఫరెంట్ గా చెప్తూ ఉంటారు. ఎందుకంటే అన్ని ఫుడ్స్ అందరికి పడాలని ఉండదు. ఏదైనా సరే మన బాడీని బట్టి, మన క్లైమేట్ బట్టి, మన ఎన్విరాన్మెంట్ బట్టి మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. అన్ని ఫుడ్స్ అందరికి పడాలని ఉండదు. అయితే ఈ డైట్ అనేది న్యాచురోపతిలో ఏ వేలో ఇస్తాము అయితే డైట్ అనేది న్యాచురోపతిలో మేజర్ గా 3 స్టేజెస్ లో ఇస్తాము. అదేంటి అంటే ఫస్ట్ ది ఎలిమినేటివ్ స్టేజ్, సెకండ్ ది సూతనింగ్ స్టేజ్, థర్డ్ ది కన్స్ట్రక్టివ్ స్టేజ్. ఈ ఎలిమినేటివ్ స్టేజ్ లో ఏం చేస్తాము అంటే ఈ ఎలిమినేటివ్ స్టేజ్ లో ఫస్ట్ బాడీని డీటాక్స్ చేసేలా, బాడీలో ఉన్న వేస్ట్ మెటీరియల్ మొత్తం బయటికి పోయేలా ఈ ఎలిమినేటివ్ డైట్ అనేది ఇస్తూ ఉంటాం. సో దీంట్లో ఏం చేస్తాము అంటే ఓన్లీ జ్యూసెస్ అనేది ఇస్తాం. అది కూడా మన బాడీ డీటాక్స్ అయ్యేలా ఓన్లీ డీటాక్స్ జ్యూసెస్ ఇస్తూ ఉంటాం. లైక్ వీట్ గ్రాస్ జ్యూస్ కానీ, కోకోనట్ వాటర్, బార్లీ వాటర్, ఇలా ఓన్లీ డీటాక్స్ జ్యూసెస్ మాత్రమే ఇచ్చి ఫస్ట్ స్టేజ్ లో బాడీ మొత్తం డీటాక్స్ చేస్తాం. ఎందుకంటే ఎప్పుడైతే బాడీని డీటాక్స్ చేస్తామో అప్పుడే మనం ఏదైతే ట్రీట్మెంట్స్ ఇస్తామో అది బాడీకి బాగా పడుతుంది. అలాగే నెక్స్ట్ ఏదైతే డైట్ ఇస్తామో ఆ డైట్ కూడా బాడీకి వంట పడుతుంది అనమాట. సో అందుకే ఫస్ట్ స్టేజ్ లో బాడీని డీటాక్స్ చేస్తాం. సో సెకండ్ స్టేజ్ ఏంటి అంటే సూతనింగ్ స్టేజ్. సో ఈ సూతనింగ్ స్టేజ్ లో ఏం చేస్తాము అంటే ఆల్రెడీ ఎలిమినేటివ్ డైట్ చేయడం వల్ల బాడీ మొత్తం వీక్ అయిపోయి ఉంటుంది. అప్పుడు మనం ఒకేసారి హై డైట్ ఇచ్చామనుకోండి బాడీ డైజెస్ట్ చేయలేదు. అందుకే సూతనింగ్ డైట్ అంటే ఏదైతే ఈజీగా డైజెస్ట్ అవుతుందో అటువంటి ఫుడ్స్ ఇస్తాం. లైక్ బాయిల్డ్ వెజిటేబుల్స్ కానీ, స్టీమ్డ్ వెజిటేబుల్స్, ఇలా ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్స్ అనేవి ఇస్తూ ఉంటాం ఈ సూతనింగ్ డైట్ లో. నెక్స్ట్ ఏంటి అంటే కన్స్ట్రక్టివ్ డైట్. ఈ కన్స్ట్రక్టివ్ డైట్ లో నార్మల్ డైట్ తీసుకొస్తాం పేషెంట్స్ ని. లైక్ హెల్తీ ఫుడ్స్ అనేవి ఇస్తూ ఉంటాం. లైక్ అన్పాలిష్డ్ రైస్ కానీ, హోల్ గ్రెయిన్స్,
అలాగే స్ప్రౌట్స్, ఇలా చిన్నగా బాడీని నార్మల్ డైట్ లోకి తీసుకొస్తాము. సో ఇలా మేజర్ గా న్యాచురోపతి లో 3 స్టేజెస్ లో డైట్ అనేది ఇస్తూ ఉంటాం. సో ఇవే కాకుండా చాలా రకాల డైట్స్ ఉన్నాయి. లైక్ డాష్ డైట్ అని, ఆల్కలైన్ డైట్, కీటో డైట్, రా డైట్, లో ఫ్యాట్ డైట్, లో కార్బ్ డైట్, మెడిటేరియన్ డైట్, పాలియోలిథిక్ డైట్, ఇలా చాలా రకాల డైట్స్ అనేవి ఉన్నాయి. సో ఒక్కొక్క డైట్ గురించి నెక్స్ట్ వీడియోలో డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. సో ఈ డైట్ ఖచ్చితంగా అందరికీ పడుతుంది అంటూ ఏ డైట్ ఉండదు. ఏదైనా సరే మన కండిషన్ బట్టి, మన బాడీ టైప్ని బట్టి, మన ఎన్విరాన్మెంట్ బట్టి, మన క్లైమేట్ బట్టి డిఫరెంట్ గా ఉంటుంది. సో మీ కండిషన్ కి మీకు ఎటువంటి డైట్ సెట్ అవుతుందో తెలుసుకోవాలి అనుకుంటే మా క్లినిక్ అయిన స్వస్థ ఆయుష్మాన్ చికిత్సాలయాన్ని కన్సల్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.